బుల్డోజర్లకు అడ్డుపడండి. ఒక్కరి ఇల్లు కూలిస్తే అందరు తగులుతోంది తలుగుకోండి అట. ఇక ఎట్లా రెచ్చగొడుతుండు. ఒక్కరి ఇల్లు కూలిస్తే అందరు తగులుకోండి అని చెప్పి కేటీ రామారావు రెచ్చగొడుతుంది. అప్పుడు ఇప్పటిదాకా వీడియోలో చెప్పింది కేటీ రామారావే. ఎవరు అడ్డుకున్న నిర్దాక్షిణంగా అరెస్ట్ చేసేయండి, బుల్డోజర్లు పెట్టి కూల్చేయరని చెప్పిండు మంత్రున్నప్పుడు. ఈ ప్రజలారా మీ ఇల్లు కూల్చమని ఇప్పుడు 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 కూల్చొద్దని చెప్పి అంటుండగా కూల్చమని ఆర్డర్ తీసుకొచ్చిందే కేటీ రామారావు. కూల్చాలని చెప్పి చెప్పిందే ఈయన. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు, ఖతం చేయాలన్నాడు. ఇగో ఆర్బిఎక్స్ ను చెరిపేసి కేసీఆర్ అని రాయనట్టాడా. కేసీఆర్ అని రాయనట. ఆర్బిఎక్స్ చెరిపేసి కేసీఆర్ అని రాయనట్టాడా. ఏడవన్నాడా కేసీఆర్? ఏడున్నాడు? కాళేశ్వరం కాడ కూడా అదే రాద్దామా? కాళేశ్వరం కాడ కూడా కేసీఆర్ అనే రాద్దామా? మరి కుంగిన కాడ పోయిన కాడ అదే రాద్దామా? అన్నారం కాడ అదే రాద్దామా? కేసీఆర్ ఈ లంగ కథలకు కారణం అని రాయాలి. అవి రాయాలి. ఇక్కడనట ఒక్కరి ఇల్లు కూలిస్తే అందరు తలుక్కోండి అని కేటీ రామారావు అంటా ఉన్నాడు. అందరు తలుక్కోండి, ప్రభుత్వాన్ని మీద తిరగబడని అంటున్నాడు. అస్సలు బుల్డోజర్లు పెట్టి నిర్దాక్షిణ్యంగా కూల్చుమన్న కేటీ రామారావును అటెంకాలు వస్తే తరిమి కొట్టురి. అసలు కారకుడు ఈయనే, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండే. ఆయనే మొదలు పెట్టిండు, ఆయన్ని చేసిండు ఇదంతా కథలని. రేవంత్ కాదు, ఆయన తాత వచ్చినా ఏమీ చేయలేడు. మీ నాయన వెళ్తే కదా వాళ్ళకి ఏం చేస్తాను. మీ తాతను పట్టుకరా లేకపోతే మూసీ మే లుటో ఢిల్లీ మే బాంటో అనేది కాంగ్రెస్ నినాదం అని చెప్పని అంటా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ అట మూసీలో దోపిడీ చేసి అలా ఇంకా రూపాయి ఖర్చు పెట్టలే, మూసీలో దోపిడీ చేసి ఢిల్లీకి పంపిస్తుందట. మీ నాయన అంతర్ దోపిడీ చేసి నువ్వు మీ మామ మీరు అందరు బింగితిరి. ఇంక నీకు ఏమని మాట్లాడతాడు? ఇంకా రాహుల్ గాంధీ ఎందుకు వస్తలేదు, ప్రియాంక గాంధీ వస్తుంది, మీ నాయన ఎందుకు వస్తలేదు? గీనేమన్నాడు. ఇప్పుడు వాళ్ళంటే దేశం అంతా తిరగాలి, వాళ్ళు పాపం వేరే. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు ఎందుకు వస్తలేరట ఈ మూసి కాడికి? మీ నాయన ఎందుకు వస్తలేడు? ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రమే కదా, ఇది ఈ రాష్ట్రమే కదా. ఇంతకు ఉన్నాడా? ఒక్కసారి చూపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఉంటే ఆయన పలకరించే మరి ఉన్నాడా? ఇంకేనా ఉన్నాడా? పెద్ద మనిషి మరి ఎక్కడికైనా పోయిండు, ఆయన తెలవాలి. ఎందుకంటే ఈ మరి ఉన్నాడా లేదా అనేది తెలియకపోతే కూడా పరిశాన్, చాలా డేంజర్ అవుతుంది. అసలు ఏం జరిగింది? ఆయనతో ముసలోని ఏమన్నా వేసి వచ్చినవా? ఏం పడో ఇదో పరిశాన్, ఏమన్నా చేసి వచ్చినవా ముసలాయన్ని? పెద్ద మనిషిని ఏదో డౌట్ వస్తుంది. అసలు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆ గజ్వేల్ నియోజకవర్గ ప్రజల్ని ఒక్కసారి చూసిరారు. ఎందుకంటే మంచిది చూసిరారు, ఎందుకంటే కేటీ రామారావు మీద డౌట్ వస్తా ఉంది. ఎందుకంటే గడికి కేసీఆర్ అని పేరు రాసుకోరని చెప్తుండు. ఎందుకు రాసుకుంటారు? ఎప్పుడు రాసుకుంటారు? స్మారకం వచ్చినప్పుడు రాసుకుంటారు. కానీ ఇదేదో పొరపాటు జరుగుతా ఉంది. ఒక్కసారి ఎందుకైనా మంచిది పోయి చూడ్రి. గజ్వేల్ నియోజక ప్రజలారా, వరంగా మీ గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ద మనిషి ఉన్నాడా లేడా? ఆయనతో ఎన్నడన్నా పోయి బొనిగ మీద చేయి పెట్టినా ఒక్కసారి చూసిరారు. ఎందుకైనా మంచి, ఎందుకంటే ఇది మంచి పీస్ కాదు, చాలా డేంజర్ పీస్ ఇది. తాటాకు సప్పులకు భయపడం. మూసీ ప్రాజెక్టు పరిధిలోని గోల్నాకలో పర్యటన చేస్తా ఉన్నట. గోల్నాకలో పర్యటన చేస్తే నిన్న జనం ఎగబడి అడ్డుకున్నారు. ఈయనని బుద్ధి లేకుండా ఇంకా అడ్డుకొని ఎక్కడికక్కడ ఇంకా సిగ్గు లేకుండా వచ్చినావని చెప్పి. ఎందుకు వచ్చినావయ్యా నువ్వు ఇక మంచిగా ఏం కారణం చేతి వచ్చినావయ్యా అని అడుగున్నారు కేటీఆర్. ఇది కొండా సురేఖ మీద రఘునందన్ రావు గారు కొండా సురేఖ గారికి అక్క అని ఒక అదేదో చిన్న పూలమాల కూడా అదేదో నూలుపోగులకు సంబంధించింది వేసింది. అక్క అనేస్తే ఈ కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ కేడీ మీడియా ఇలా కళ్యాణ లక్ష్మి గారు అని చెప్పి రాసిరాలు. చూసుకోగా చెప్పు తీసుకొని కొట్టద్దు వాళ్ళని. ఇప్పుడు మీ వాళ్ళకి వేసినప్పుడు గట్లే అంటుండొచ్చునా? ఇప్పుడు కవిత గారికి ఎంతో మంది వేస్తా ఉంటారు. ఇప్పుడు కేటీ రామారావు గారికి ఎంతో మంది మహిళలు వేస్తా ఉంటారు. అంటలేనా మరి? గింత దిగజారుడా, గింత నీతి తప్పిన కార్యక్రమాల మహిళా మంత్రిని పట్టుకొని సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. రఘునందన్ రావు గారు క్లియర్గా చెప్పిండు, ఆయన నాకు అక్క ఉద్దేశంతో నేను వేసిన దీన్ని ఇట్లా. ఆమె రాజకీయం మొదలు పెట్టినప్పుడు ఆడున్నావా? నువ్వు ఉన్నావా ఇంతకు? ఆమె త్యాగం చేసి మంత్రి పదవులు ఇసిరి కొట్టినప్పుడు నువ్వు యాన్నో సిప్పలు కడుక్కుంటున్నావు. ఇదంతా తయారు చేసి పెడుతూ ఇట్లుంటది అన్నట్టు కేటీ రామారావు కేడీ మీడియా. దొంగనా కొడుకు ఒకడొకడు అందులో పెడతా ఉంటే ఎట్లా తిడుతున్నారు? అట్లా దొంగనా కొడుకు అని తిడతా ఉన్నారు జనాలు, వాళ్ళని పబ్లిక్ తిడుతురు.
ఇగో మళ్ళా 1000 ఏనుగులు తిన్న రాబందు అట నేను మారిపోయినా అని ముచ్చట పెడతా ఉంది ఇక శాంతి చర్చలు శాంతి చర్చలకు దిగిందట. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.